శ్రీ సాయినాథాయ నమః. 25వ అధ్యాయం. దామోదర్ సావల్రాం రాసనే. జట్టి వ్యాపారంలో ఆమ్రలీల ప్రార్థన. భగవదాతారమను పరబ్రహ్మ స్వరూపుడునో మహాయోగేశ్వరుడునో కరుణాసాగరుడునో అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారంలోనరించి ఈ అధ్యాయంను ప్రారంభించదము. యోగి చూడామణి యగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిట ఆశ్రయదాతయగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి అందు మనఃపూర్వకమైన భక్తి, భక్తునకు స్థిరమైన నమ్మకం, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరును. హేమడ్ పంతు మనసునందు బాబా జీవిత లీలను వ్రాయి కొరక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించను. సంగ్రామంగా సంగతులు వ్రాసి కొనుమని బాబా యాజ్ఞ ఇచ్చిన వెంటనే హేమడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించను. దాని వ్రాయి యోగ్యత మొదట అతనికి లేకుండాను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగను. ఈ విధముగా సత్యర్థ సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమని వంటిది. దాని నుండి సాయి లీలను అమృతం స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తిని కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు దామోదర్ సావల్రాం రాసిన కాసార్ ఊరఫ్ దాము అన్న కథ పైన పేర్కొన్న వాక్యం నాకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది. దాము అన్న దామోదర్ సావల్రాం రాసిన 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవం సందర్భమున ఇతని గూర్చి చెప్పితిని. చదువరులు దానిని జ్ఞప్తి అందు ఉంచుకొనియే యుందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారంలో ప్రతి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నకు ప్రతిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభం సంపాదించవలనని వ్రాసిన. వ్యాపారం లాభకరమైనదనియో ఎంత మాత్రం ప్రమాదకరం కాదనియో గనక అవకాశం పోగొట్టుకొనవలదనియో అతడు వ్రాసిన. దాము అన్న యా బేరం చేయుటయా మానుటయా అను ఆందోళన పడిన. జట్టి వ్యాపారంను చేయుటకు వెంటనే నిశ్చయించు కొనలేకుండాను. దాని గూర్చి బాగా ఆలోచించి తాను బాబా భక్తుడొకటొచ్చి శ్యామకు ఒక జాబు సవివరంగా వ్రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకొనమనను. ఆ మరుసటి దినం ఆ ఉత్తరం శ్యామకు ముట్టను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయాను. బాబా ముందర పెట్టను. బాబా ఆ కాగితం ఏమని అడిగాను. సమాచారం ఏమనను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనను. బాబా ఇట్లను ఏమి వ్రాయిచున్నాడు, ఏమి ఎత్తి వేయుచున్నాడు. భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరం చదువు. బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారం అని. శ్యామ దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకుల లగుటతో వారి నిచ్చట కీడ్చుకొని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షంగాను కొందరిని లేఖల రూపంగాను తెచ్చేదవు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నెలా చదువుమని బలవంత పెట్టుచున్నావు అని. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువు. నా నోటికి వచ్చినది నేను మాట్లాడదను. నన్ను విశ్వసించు వారెవరు అని. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లను. సేటుకు పిచ్చి ఎత్తినదా? అతని గృహం అందే లోటు లేదని వ్రాయము. తనకున్న సగం రొట్టెలతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలు ఆర్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపిన. దాని కొరకు ఆతురతో దాము అన్న కనిపెట్టుకొని ఉండను. జాబు చదువుకొని అతడు తన ఆశ ఎంతయు అడియాశ అయినది అనుకున్నాను. కానీ స్వయంగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరం వ్రాయుటకు భేదం కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయంగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలనని అనుకున్నాను. అందుచే షిరిడీకి వెళ్ళాను. బాబాకు నమస్కరించిన. బాబా పాదములు ఒత్తుచు కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండాను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభం బాబాకి ఇచ్చినచో బాగుండును అనుకొనెను. ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనసును అనుకొనెను. బాబాకు తెలియనిదేమీ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్ధమానంలో కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావాలినా కానీ తల్లి చేదు మాత్రములు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును జరచును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును.
బాబా దయగల తల్లి వంటి వారు, తన భక్తుల భవిష్యత్ వర్ధమానముల లాభంల గూర్చి బాగా తెలిసిన వారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనను: ప్రపంచ విషయములలో దగులుకొనుటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న వ్యాపారాన్ని మానుకొనను. ధాన్యముల వేరం పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టాను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక నీ వ్యాపారం కూడా మానుకొను మనను. కొన్నాళ్ల వరకు ధాన్యం ధర హెచ్చుగానే ఉండను. కానీ 1 మాసం 2 మాసములు వర్షములు విశేషంగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయాను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టం నుండి దాము అన్న ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసిన. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చును. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టంల నుండి తప్పించునని దాము అన్నకు బాబా యందు గల నమ్మకం హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితోనున్నాడు. ఆమ్రశీల మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సిల్ వచ్చెను. రాలేయను మమల్తాదారు గోవా నుంచి శ్యామాపరిన ఆ పండ్లను బాబాకు పంపాను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండను. అది శ్యామ స్వాధీనంలో పెట్టాను. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో పెట్టాను. బాబా ఈ 4 దాము అన్నకి అవి అక్కడనే ఉండవలనను. దాము అన్నకు 2 భార్యలు గలడు. కానీ అతనికి సంతానం లేకుండా అనేక జ్యోతిష్కులను సంప్రదించిన అతడు కూడా జ్యోతిష్యంను కొంతవరకు చదివిన. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానం అవకాశం లేదనుకొనను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లను: అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకు ఉంచినవి కావున అవి దామ్య తిని చావవలనని. దాము ఆ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి దానిని ఇట్లు సమర్థించెను: చావనది అహంకారంను గూర్చి, దానిని బాబా ముందు చంపుడే ఒక ఆశీర్వాదం. బాబా అతనితో ఇట్లను: నీవు తినవద్దు, నీ చిన్న భార్యకి ఇమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసిన. కొంతకాలం నాకు బాబా మాటలు నిజమాయను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యంను స్థాపించుచున్నాయి. బాబా ఇట్లను: సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యంను విశ్వాసమును కలిగించును. మనపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారు వెన్నంటి కదులును. నేను మీ వద్ద నుండినేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందు ఉంచుకొనుడు. నాయందే మనపూర్వకంగాను హృదయపూర్వకంగాను నమ్మకం ఉంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమడ్పంత్ ఈ అధ్యాయం ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన: ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదముల మేమెన్నటికీ మరవకుందుము గాక. మీ పాదములను ఎప్పుడు చూచుచుండెదం గాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియముల విషయాలపై బోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు. నైజము నాపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలం కొడుకుకు గాని భార్యకు గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలగజేవాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయము. నీ నామస్మరణం చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలు అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయము. మా గృహములను శరీరమును మార్చినట్లు చేయము. మా అహంకారమును నిర్మూలింపుము. నా నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుండునట్ల చేయము. తక్కిన వస్తువులన్నింటినీ మార్చినట్లు చేయము. మనశ్చాంచల్యం తీసివేయము. దాని స్థిరముగా ప్రశాంతముగా నిచ్చము. నీవు మమ్మలను గట్టిగా పట్టి ఉంచినచో యా అజ్ఞానాంధకారం నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్మలను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతం త్రాగు భాగ్యము నీ కటాక్షం చేతను నీ గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు: దాము అన్న ఇచ్చిన వాజ్మూలం ఈ సందర్భంలో గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసున 2 సంశయములు కలిగిన. ఆ రెండిటికి ఈ బాబా ఇట్లు జవాబిచ్చాను: సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు, వారందరూ బాబా వలన మేలు పొందేదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చాను: మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీ పండ్లైనచో ఎంత మంచి పంట ఎగును, కానీ అట్లు జరుగును.
పువ్వులాగానే చాలా మటుకు రాలిపోను, గాలికి కొన్ని పిందెలు రాలిపోను, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా, భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడనెట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లిచ్చాను. ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరు. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910, 1911 కాలంలో జరిగిన. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మం దొందెను. దొంగతనము జరిగిన. పోలీసు విచారణ జరిగిన. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యాను. నా జీవితంలో సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్ప కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య ఒక నగల పెట్టి దొంగిలించెను. అందులో శుభమగు సత్తు ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరను. 25వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.